ఇక నిద్ర పట్టక ఉదయనాయక్ చీకట్లోకి తేరిచూచాడు. తనకే శబ్దాలు వినిపించలేదు, ఎవ్వరూ కనిపించలేదు. కాని తన మనస్సులోని భయాన్ని వెళ్లగొట్టలేకపోతున్నాడు. మరుసటి ఉదయం ఉదయనాయక్ తుఫాను గూర్చి రెయిన్బోకి చెప్పాడు. అయితే ఆమె హాయిగా నిద్రపోవటం వల్ల అది నమ్మలేకపోయింది. తుఫాను తర్వాత వచ్చే ఉదయాన్ని రెయిన్బో ఎంతో ఇష్టపడుతుంది. నాన్నగారు, మీకు అల్పాహారంగా ఏం తయారు చేయాలి? నాకేమీ వద్దమ్మా. ఒంట్లో బాగోలేదా? పరిస్థితులే బాగోలేవమ్మా, భయంగా ఉంది. ఏంట పరిస్థితులు? త్వరలోనే మనం దాడి చేస్తాం. ఆ గ్రామం, అందులోని వస్తువులన్నీ మనవే. ఉదయం అయింది. ఇంకా నిశ్శబ్దం ఆవరించి ఉంది. అయినప్పటికీ ఉదయనాయక్ మళ్లీ అడవిలోకి చూశాడు. కాని ఏమీ కనిపించలేదు. అయితే అంతలో ఆ గ్రామాన్ని మనం పట్టుకుందామా? వాళ్ళు చాలా ధైర్యవంతులు. ముందు వాళ్ళని బలహీనపరచాలి. ఆ రోజంతా రెయిన్బో తెగ ప్రజల్లోని యోధులు ధైర్యంగా యుద్ధం చేశారు. చాలా మంది గాయాల పాలయ్యారు. వారి బాణాల ఎదురుదాడి వల్ల శత్రువులు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయారు. అయితే మంచివాడైన ఉదయనాయకుకు ఒక విషయం తెలుసు. తన యోధులు ధైర్యవంతులైనప్పటికీ దుష్టులను, శక్తివంతులైన శత్రువులతో ఎంతో కాలం యుద్ధం చేయలేరు. రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దుష్ట నాయకునికి తెలుసు. ధైర్యవంతులైన రెయిన్బో గ్రామ యోధులు చీకటి సమయంలో ఏదైనా పన్నాగం పనటానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి తన యోధులందరూ అడవిలో నుండి కొంత వెనుకకు తగ్గాలని దుష్టనాయకుడు హెచ్చరించాడు. రేపు ఉదయం అవ్వగానే దాడి చేద్దాం అని దుష్టనాయకుడు తన యోధులతో చెప్పాడు. ఉదయనాయక్ తన పెద్దలను సమకూర్చాడు. అయితే వారి ఆచారం ప్రకారం మధ్యలో మంట వేసుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో అది చాలా ప్రమాదం. ఇక మనం చేయగలిగింది ఒకే ఒక పని. ఈ చీకటి మాటను మనం తప్పించుకుపోవాలి. కొండపైనున్న రహస్య స్థావరాన్ని చేరుకోవాలి. అయితే అక్కడ ఆహారం గాని నీరు గాని ఉండవు. కాబట్టి మనం తీసుకువెళ్లగలిగినంత ఆహారాన్ని, నీటిని తీసుకుపోవాలి. అయితే వారు కొంచెం నీటిని, కొంచెం ఆహారాన్ని మాత్రమే తీసుకువెళ్లగలిగారు. అప్పటికే గాయపడిన వారందరినీ తీసుకుపోవాలని ఉదయనాయక్ వారికి ఆజ్ఞాపించాడు. ఎంత బలహీనంగా ఉన్నా సరే, నడవలేనివారైనా సరే, ముసలివారెవ్వరినీ విడిచిపెట్టకూడదన్నాడు. దుష్టనాయకుడు, అతని కుమారుడు, అతని యోధులు ఆ రాత్రి గడిచేంతవరకు వేచిన సమయంలో రెయిన్బో, ఆమె తండ్రి ఉదయనాయక్, ఇంకా వారి ప్రజలు నిశ్శబ్దంగా కొండపైనున్న రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. ఎప్పుడు మనం దాడి చేద్దాం? మధ్యాహ్నం. చివరికి ఎలాగైతేనే రెయిన్బో గ్రామ ప్రజలు తమ రహస్య స్థావరాన్ని చేరుకున్నారు. ఎవ్వరూ గమనించకుండా తప్పించుకోగలిగారు. శత్రుయోధులు నిద్రపోతుండగా రెయిన్బో తండ్రి తమ ప్రజలను కొండపై శిఖరాగ్రానికి నడిపించాడు. నీడలు కదులుతున్నట్లుగా నిశ్శబ్దంగా వారక్కడికి చేరుకున్నారు. అయితే ఏం జరిగిందో దుష్ట నాయకునికి తెలిసి ఉండకపోవచ్చు. తాను, తన యోధులు తమ గ్రామానికి వెళ్లిపోయామని బుద్ధిహీనంగా తలంచి రెయిన్బో గ్రామ ప్రజలు నిద్రపోయారనుకున్నాడు.
అలా అయితే వారందరినీ పట్టుకోవడం చాలా సులువనుకున్నాడు. నేను చాలా జాగ్రత్తగా త్వరగా అడవి చివరకు చేరుకుంటాను. నేను సైగ చేయగానే అందరూ దాడి చేయాలి. అహంకారులు, దురాశాపరులైన ఆ తండ్రి కొడుకులు ఆ గ్రామం మీదకు దాడి చేయటం ఇది మొదటిసారి. అయితే వారి ఆతృత, దురాశలు చివరికి ఆశ్చర్యంగానూ నిరుత్సాహంగానూ మారిపోయాయి.